మొన్న ఆదివారం నాడు మార్కెట్లో కాయగూరలు తెద్దామని పోతే అనుకోకుండా నా చిన్నప్పటి దోస్తు వరలక్ష్మి కలిసింది. ఏందే అంత బాగేనా, ఎట్లున్నవే, ఎంతమంది పిల్లలు, ఏ బడికి పంపిస్తున్నవే అని సంబరం ఆపుకోలేక అసలు దానికి పెళ్ళి అయిందా కాలేదా అని కూడా ఆలోచించకుండా ఎంబటే అడిగేసిన. ఏందే విష్తా, నీకు తెలియకుండా నా పెళ్ళి ఎప్పుడు అయిందే అని మస్తు కోపానికి వచ్చింది. ఇంతకు గా ముచ్చట ఎందుకు యాదికొచ్చిందంటే షెయి పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సారు పెళ్లి ముచ్చట వచ్చింది కాబట్టి గదంతా ఇప్పుడు యాదికొచ్చింది. వారం కింద బీహార్లో ఓటర్ అధికారి యాత్ర పేరు మీద ప్రచారం చురువు చేసి తిరుగుతుండ కదా అస్సాం పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సారు. బీహార్లో ఓట్ల జాబితాలో ఉన్న తప్పులను ఎత్తి చూపెట్టినట్టు ఉంటది, రాబోయే ఓట్ల కోసం ప్రచారం చేసినట్టు ఉంటదని చెప్పి ఆర్జేడీని ఇంకొన్ని పార్టీలను పొత్తు కలుపుకొని తిరుగుతా ఉండు. అయితే ఆడొక తాన పెట్టిన సభల ఒకలేనక ఇంకోళ్ళు స్పీచ్ ఇచ్చిర్రు. ఇక స్పీచ్ లడిచిపోయాక విలేకరులు ప్రశ్నలు ఎత్తుంటారు కదా, ఇక అదే పని మొదలు పెట్టిరు. కేంద్రంలో కమలం పార్టీ వాళ్ళకు మద్దతు ఇస్తున్న లోక్ జనశక్తి పార్టీ లీడరు చిరాగ్ పాస్వాన్ గురించి మీరు ఏమనుకుంటున్నారని తేజస్వి యాదవ్ సార్ను ఓ విలేకరు అడిగిండు. ఇక దానికి ఇట్లా జవాబిచ్చిండు. चिराग पासवान से अगर आप सवाल जो पूछ रहे हैं, हम इस पे कोई टिप्पणी नहीं करेंगे, लेकिन उनको सलाह जरूर देंगे. हमारे बड़े भाई जल्द से जल्द शादी कर लें. ఆయన గురించి చెప్పేదే ఉంటది. సీటు కిందికి 42 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పటికన్నా పెళ్లి చేసుకోమని సలహా ఇస్తా అని ఇట్లా చెప్పి మైకు రాహుల్ సారి చేతికిచ్చిండు. అయితే నా పక్కకే 55 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి గాని పెద్ద ప్రసాద్ ఉన్నాడన్న సంగతి మర్చిపోయినట్టుండు ఈ తేజస్వి యాదవ్ సారు. ఇక ఎట్లయినా నా మీద పంచులు ఎత్తారు అనుకుంటో ఏమో, ఆయన మీద ఆయన్నే సెల్ఫ్ పంచ్ చేసుకుంటూ రాహుల్ సార్ గిట్లా. అది నాకు కూడా వర్తిస్తుంది, అందుకే దబ్బున సంబంధం చూసి పెళ్లి చేయమని లాలు అంకుల్ కు చెప్పినా అని నవ్వుకుంటా కవర్ చేసిండు. రాహుల్ సార్కి ఇంకా పెళ్లి కాలేదన్న సంగతి చాలా మంది లెక్క తేజస్వి సార్ కూడా మర్చిపోయినట్టుండు. అప్పట్లో చాలా మాట్లాడుకునేది కానీ ఇప్పుడు అంతా మర్చిపోయినట్టే అయింది. అవు మళ్ళీ పెళ్లి అయి ఉంటే ఈ పాటికి తండ్రి కాదు తాత అయ్యే వయసాయే సార్ది. కానీ ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ లెక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్ట్ టాప్ ప్లేసులనే ఉంటుండు సార్. అయితే ఆ గిట్నెస్ మంచిగానే మెయింటైన్ చేస్తుంటాడు. ఇక ప్రధానమంత్రి అయ్యేదాకా చేసుకోవద్దని ఇట్లా కంకణం కట్టుకుండో ఏమో అని ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా కామెంట్లు పెడుతున్నారట.